మనం ఇక్కడ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాము. దేశవ్యాప్తంగా ప్రశ్న పత్రాల లీకేజీ అంశం అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి అటు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కావచ్చు, ఇక్కడ విద్యార్థి సంఘాల వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపిన పరిస్థితి ఉన్నది. ఢిల్లీలో కూడా విద్యార్థులు అన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలోనే ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇక్కడ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. ఒకసారి మనతో ఇక్కడ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కందుల మధు గారు మనతో ఒకసారి మాట్లాడిపోయారు. నమస్కారం. నమస్తే బ్రదర్. ఈ ప్రశ్న పత్రాల లీకేజ్ సంబంధించి ప్రధాన డిమాండ్లు ఏమున్నాయి? ప్రధానంగా ఏంటంటే దేశవ్యాప్తంగా అత్యున్నతమైనటువంటి చదువులకి నిర్వహించేటటువంటి నీట్ లాంటి ఎంట్రన్స్ లీకేజ్ కావటం, దాన్ని 5 లక్షల రూపాయల నుంచి 35,000 వరకు 5,000 వరకు చివరిగా లాస్ట్కి 5,000 రూపాయలు కూడా అమ్ముతున్నారు. అంటే బఠానీల కంటే ఘోరంగా, పల్లి పట్టణాల కంటే ఘోరంగా కూడా నీట్ ప్రశ్న పత్రాలు అమ్ముతున్నారు. అంటే భారతదేశ వ్యవస్థ ఏందనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. మోడీ నాకు 44 అడుగుల 46 అడుగుల ఛాతి ఉందని చెప్పి సూటు బూట్ వేసుకొని తిరగటం కాదు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలా, విద్యార్థులకు న్యాయం చేయాలా. వాళ్ళకి 25 సంవత్సరాలు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో వాళ్ళు చదువుకునేటటువంటి ఈ నేపథ్యాన్ని మనం చంపేస్తే భవిష్యత్తులో భారతదేశంలో యువతికి స్థానం ఉండదు. దాన్నే దేశవ్యాప్తంగా సోషల్ మీడియా జంజీ యుగం నడుస్తుంది. దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు నేరుగా తమకున్నటువంటి సాధనాల ద్వారా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం వచ్చింది. కానీ వాళ్ళ మీద కూడా నరేంద్ర మోడీ ఉగ్రవాదుల మీద కానీ, టెర్రరిస్టుల మీద కానీ, ఆల్రెడీ మావోయిస్టులని నక్సలైట్లను అంతం చేస్తున్నటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు విద్యార్థులను అంతం చేయడానికి నరేంద్ర మోడీ కంకణం కట్టుకునేమని అనిపిస్తుంది. వీటికి భయపడేటటువంటి రకాలు కాదు. భారతదేశం అంటేనే పోరాటము, తెలంగాణ అంటే పోరాటము. మన రాష్ట్రాలన్నీ కూడా ఒక సారూప్యంతో, ఒక నేపథ్యంతో కొట్లాడి మన ఆత్మగౌరవం ప్రతీక మీద ఏర్పడినటువంటి దీని మీద నరేంద్ర మోడీ కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ అజమాయిషీ చేస్తామంటే సహించే పరిస్థితి లేదు. అన్ని రాష్ట్రాలు ఇలా మద్దతుగా విద్యార్థులకు మద్దతుగా ఉన్నాయి. పంజాబ్ నుంచి పోతున్నారు, అన్ని ప్రాంతాల నుంచి పోతున్నారు. బరాబర్ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి మా అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో బరాబర్ ఢిల్లీ పోతాం, నైతికంగా వాళ్ళకి మద్దతుగా ఉంటాం. వాళ్ళు ఇప్పటికైనా దాన్ని రాజీనామా చేయకుండా నరేంద్ర మోడీ ఇదే పద్ధతిలో పోయి విద్యార్థి ఉద్యమాలను అణచివేస్తామంటే మాత్రం పక్క రాష్ట్రాలలో ఏదైతే రకంగా జరుగుతుందో పార్లమెంట్ల మీద కానీ, అసెంబ్లీల మీద కానీ ఎటువంటి నాయకత్వ లోపం వల్ల ఎటువంటి యుద్ధాలు జరగబోతున్నాయో అటువంటిదే భారతదేశం కూడా చూసే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళనకు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల సంఘీభావం ఎలా ఉన్నది? 100% ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ భారతదేశంలో ఎక్కడ అణిచివేయబడ్డా, ఎక్కడ ప్రశ్నించే తత్వం లోపించినా కానీ ఉస్మానియా యూనివర్సిటీ గలమెత్తుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఇలా బలంగా బంధుకు పిలుపునియడం జరిగింది. మా పార్టీ, మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము తెలంగాణ రక్షణ సేన అంటే 100% కూడా తెలంగాణను రక్షించడంతో పాటు భారతదేశంలో ప్రశ్నించే గొంతులు కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అన్ని విద్యార్థి సంఘాలు నైతికంగా మద్దతుతో పాటు ప్రత్యక్షంగా పోరాటంలో దిగుతాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ జరిగినటువంటి తప్పులు సరిదిద్దుకొని నీట్ లాంటి భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి విద్యా విధానంలో ఉన్న లోపాలని ప్రక్షాళన చేసి ఆ విద్యార్థులు చేసిన పోరాటాన్ని కూడా స్వాగతిస్తూ వాళ్ళ మీద అన్ని కేసులు ఎత్తైపోతే మాత్రం భవిష్యత్తులో మరింత బలంగా పోరాటం చేస్తాం. కేసులు కొత్త కాదు, మాకు నాయకత్వం కొత్త కాదు, మా పోరాటం కొత్త కాదు. బరాబరు కూడా ఇప్పటికైనా తక్షణమే మీరు చేసినటువంటి అన్ని పనులు ప్రక్షాళన చేసుకొని ఇప్పటికైనా మార్పు తెచ్చుకోవాలని, బుద్ధి తెచ్చుకోవాలని కోరుతున్నాం. ఈ ప్రశ్న పత్రాల లీకేజ్ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి 150 సందర్భాల్లో జరిగింది, 150 పేపర్లు లీకేజ్ జరిగింది. ఈ దీంట్లో ప్రక్షాళన జరగాలి, సంస్కరణలు రావాలంటే ఏం చేయాలి? విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఎట్లా చేస్తే బాగుంటున్నది మీ అభిప్రాయం? మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు సర్రని పెట్టిన 2 చోట్ల ఓటు ఉంటే తప్పైనప్పుడు ఒక ప్రశ్నాపత్రాన్ని వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రభుత్వాలు వివిధ రకాల విద్యా వ్యవస్థలు చదువుతున్నప్పుడు అందరికీ ఒకే పరీక్ష పెట్టడం అనేది అది కరెక్ట్ కాదని అన్ని రాష్ట్రాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కోరుతున్నాయి. పోనీ నువ్వు పెట్టినప్పటికి కూడా దానికి సంబంధించి సమర్థవంతంగా నువ్వు నిర్వహించగలిగే దమ్ము ధైర్యం ఉండి పక్క దేశాలకు పోయినప్పుడేమో నన్ను మించిన నాయకుడు లేడని డాబులు కొట్టే నరేంద్ర మోడీ మరి సొంత దేశంలో ఇక్కడ ప్రశ్నపత్రాలు అమ్ముడుపోతుంటే ఏం చేస్తున్నారు మేము ప్రశ్నిస్తున్నాం. మరి దానికి ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయమంటే మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారని కూడా మేము అడుగుతున్నాం. ఇన్నిసార్లు గత ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయనే మీరు అవకాశం తీసుకుర్రు. రామ మందిర నిర్మాణం కడితే మొత్తం రాముడు ఇది రామాయణం లాగా అయిపోతుంది భారతదేశం అని చెప్పేసి ఆడ గుడి కట్టించినాం. ఆ గుడిలో డబ్బులు వచ్చినట్టు దొంగతనాలు జరుగుతున్నాయి మీ పార్టీలు చేస్తున్నారు ట్రస్ట్ పేరు మీద. ఏ విషయంలో కూడా నరేంద్ర మోడీ సర్కార్ కరెక్ట్గా విఫలమవుతున్నటువంటి సందర్భం వచ్చింది. ఇకనైనా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ పాత తరం ఉన్నటువంటి వ్యక్తులు వినరు, కానీ ఇప్పుడున్న జనరేషన్లో బాగా ఆలోచించే తత్వం ఉంది కాబట్టి ఎవరు వినే పరిస్థితి లేదు. బరాబర్ కూడా ప్రభుత్వాన్ని గుర్చే శక్తి ఇప్పుడున్నటువంటి యువతకు ఉంది కాబట్టి ఇకనైనా సరి చేసుకోకపోతే ఉన్నది ఉంచుకునేది 2 పోతుంది కూడా నరేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తారు. వాంగ్చుంగ్ తను దీక్షలు విరమించిపోయేశారు. కేంద్ర మంత్రులు నడ్డా వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడి దీక్ష విరమించిపోయేశారు. దానివల్ల ఇప్పుడు ఉద్యమానికి ఏమైనా నష్టం జరుగుతుందా? ఉద్యమం అనేది వ్యక్తుల మీద ఆధారపడి ఉండదు, వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి వలన ఒక శక్తి వలన జరిగేది కాదు. దాని వెనక లక్షల మంది విద్యార్థుల త్యాగం ఉంది. ఒక విద్యార్థి చనిపోయినటువంటి సందర్భం ఉంది. ఆడపిల్లలు కూడా ధైర్యంగా వచ్చి ఢిల్లీ నడిబొడ్డులలో కూర్చొని పోరాడుతున్నారు.
వాళ్ళు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, నీట్ పరీక్ష విధానాన్ని మార్చాలనేది డిమాండ్లు నెరవేరకుండా వ్యక్తులు వ్యక్తిగత స్వార్థం కోసం కావచ్చు దేనికోసమైనా కనుక సరైన ప్రభుత్వ నిర్ణయం తీసుకోకుండా ఏం చేసినా ఈ పోరాటాలను అయితే ఆపలేవరు అనేది మా ఆలోచన. టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రక్షణ సేన. గతంలో ఏదైతే ప్రభుత్వం ఉండి ఒరిజినాలిటీ తెలంగాణ ఆత్మగౌరవం అనేది పోయిందో ఇలా మా నాయకురాలు ఆ నేపథ్యంతో టీఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టడం జరిగింది. బరాబర్గా అందులో విద్యార్థి నాయకులుగా ప్రశ్నించతత్వాన్ని పెంచుతూ ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు అండగుంటూ వాళ్ళతో పాటు ఏ విధంగా అయితే వాళ్ళు పోరాటం చేస్తారో అదే విధంగా పోరాటం చేస్తూ మా అనుభవాన్ని వాళ్ళకి దారపోస్తూ ఢిల్లీ వ్యాప్తంగా కూడా పోరాటం చేయాలనేది మా ఆలోచన. టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి భవానీ వేముల గారు మనతో ఒకసారి మాట్లాడబెట్టిద్దాం. నమస్తే అండి. అదే ప్రస్తుతం అయితే ఈ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది నీటు ఇష్యూ పైన. ఢిల్లీలో ఆందోళన జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి మోడీ గారు కూడా స్పందించారు. ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాము. అతను ఏమంటున్నారంటే మేము ఈ సమస్యను పరిష్కరిస్తాము, కేంద్ర క్యాబినెట్ లో మేము మాట్లాడి చర్చిస్తామని చెప్పి దానిపైన మీ అభిప్రాయం? ఈ రోజున మోడీ గారు చాలా కింది స్థాయిలో నుంచి వచ్చినారు. ఛాయ్ అమ్మి ఈ రోజున ప్రధానమంత్రి స్థాయికి వచ్చినారు. ఈ రోజున ఆయనకి యువత పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధి లేదు. విద్యాశాఖ పట్ల ఆయనకి చిత్తశుద్ధి లేదు. హోంశాఖ పట్ల చిత్తశుద్ధి లేదు. ఈ రోజున యువతంతా కూడా దేశవ్యాప్తంగా రోడ్లెక్కి వాళ్ళు గలం ఇప్పుతున్న తరుణంలో ఈ రోజున హోంశాఖ వాళ్ళ మీద దాడి చేయటం అన్నది కూడా చాలా విచారించదగిన పరిస్థితి. ఈ రోజున మోడీ గారు మాట్లాడారు అంటున్నారు. మాటలు 100 కాదు, 1000 అయినా సరే మాట్లాడొచ్చు, ఫ్రీ వర్డ్స్. అది కాదు, ఇంప్లిమెంటేషన్ ఇస్ ద ఇంపార్టెంట్. మీరు ఏమేమి హామీలు ఇస్తారో వెంటనే తక్షణమే అవి అమలుపరచాలి. క్యాబినెట్ లో పెట్టి మీరు కాలయాపన చేసి మళ్ళీ 1 సంవత్సరానికో లేకపోతే ప్రజలే మిమ్మల్ని గద్దెదించినాకో అప్పుడు స్పందించడం ఇదంతా కాదు. ఇమ్మీడియట్లీగా మీరు స్పందించాలి, అమలుపరచాలి. అదేవిధంగా మోడీ గారు మాట్లాడుతున్నటువంటి విషయాలలో ప్రధానంగా ఏమంటానంటే ప్రశ్న పత్రాలు లీకేజీ చేసిన వారిపైన ఎవరైనా కానీ వారిపైన ఉపేక్షించేది ఏం లేదని చెప్పి ఒక పక్క చెప్తా ఉండి ఇప్పటివరకు కేంద్ర మంత్రి రాజీనామా చేయని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. అదే రాజీనామా చేయకుండా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపైన అసలు దీన్ని ఎట్లా చూస్తారు? మోడీ గారికి, బీజేపీ గవర్నమెంట్ కి దేశం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధున్నా, దేశ యువత భవిష్యత్తు, యువతే దేశానికి పట్టుకొమ్మ అని ఏమాత్రం ఆలోచన ఉన్నా కానీ ఈ విద్యా వ్యవస్థలో ఎక్కడైతే లోపాలు జరిగినాయో వాళ్ళని వెంటనే ఆ సంబంధిత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర గారిని ఇమీడియట్లీగా రిజైన్ చేయాలి. విద్యాశాఖలో ఉన్న లోపాలు సవరించాలి. విద్యార్థుల డిమాండ్లను కూడా ఖచ్చితంగా వాళ్ళు అమలు చేయాలని చెప్పేసి నేను యాజ్ ఎ మదర్ గా, దేశంలో ఒక ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ అండి నీట్ అన్నది. సివిల్స్ తర్వాత నీట్ ఎగ్జామ్ అన్నది హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్. అది కండక్ట్ చేయటంలో పూర్తిగా మన భారతదేశ విద్యా వ్యవస్థ ఫెయిల్ అయింది, విఫలమైందనే చెప్పొచ్చు. వాళ్ళకి చేతగానప్పుడు అట్లీస్ట్ రాష్ట్రాలకి అప్పచెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పేసి మీరు కండక్ట్ చేసుకోండి అని అట్లీస్ట్ రాష్ట్రాలకి ఇచ్చినా గానీ ఆ బాధ్యత బాగుంటది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము కోఆర్డినేట్ చేసుకుంటారు. దేశవ్యాప్తంగా ఫెయిల్యూర్స్ జరిగినప్పుడు మళ్ళా మీరు అదే శాఖలో రిపీట్ చేసి మీరు తప్పుల మీద తప్పులు చేస్తా యువత భవిష్యత్తుతో మీరు ఆడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ఇటు విద్యార్థి లోకానికి ఒక టిఆర్ఎస్ పార్టీగా మీరు చెప్పదలుచుకున్నటువంటి సందేశం ఏంటిది? ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వెంటనే సెంట్రల్ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర గారితో వెంటనే రిజైన్ చేయించాలి. బీజేపీ గవర్నమెంట్కి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 2 సార్లు ఈ సంవత్సరంలో నీట్ పేపర్ లీక్ అయింది. ఆ బాధ్యత మీదే, ఆ తప్పు మీదే బరాబర్. సో మీరు బాధ్యత తీసుకొని ఆయనతో రిజైన్ చేయించేసి సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్తో మీరు విద్యాశాఖలో ఉన్న లోపాలను సవరించాలి. ఫస్ట్ థింగ్, మీకు చేతగానప్పుడు ఆ బాధ్యత రాష్ట్రాలకు అప్పచెప్పేసేయండి. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం నీట్ ఎగ్జామ్ మంచి కండక్ట్ చేసుకుంటారు. అండ్ యువతకి ఈ జనరేషన్లో జెన్జీ కిడ్స్ని టీఆర్ఎస్ పార్టీ తరపున మేము హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేస్తున్నాం, బ్లెస్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున జెన్జీ కిడ్స్ మన పిల్లలు, మన పిల్లల భవిష్యత్తు మనది, మన విద్యార్థుల భవిష్యత్తు భారతదేశానిది. ఈ రోజున వాళ్ళు రోడ్లెక్కి వాళ్ళు గలం విప్పిన విధానము రియల్లీ అప్రిషియేట్ చేయదగిన విషయమే. యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ ఉమెన్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా సపోర్ట్ చేస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీ జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా సపోర్టర్స్గా ఉంటుంది. వాళ్ళ వాళ్ళ కోరికలు ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా వెంటనే గవర్నమెంట్ స్పందించి నెరవేర్చాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాము.